ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన మాసం జనవరి 21వ తారీఖున ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టుటకు ప్రభు కృపను దయచేశారు. ప్రభు మహా గొప్ప కృపను బట్టి తిరిగి మరలా ఫిబ్రవరి 17వ తారీఖున ఈ రోజున అనేకులకు ఆహారం పంచుటకు వేకోజామున్ నుండే ఆ సజుడిని క్రీస్తు ప్రార్థనా మందిరం నందు వారికి ఆహారం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దేవుడు ఎందుకో మమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప పరిచర్యను అనుగ్రహించినందుకు నిజంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యొక్క ఆలోచన మాలో పుట్టడం గొప్పతనం కాదండి, ఇది అమలుపరచడానికి ప్రభు చేసిన సహాయం చాలా గొప్పది. దేవునే తన యొక్క కృప ద్వారా మాకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మీరు ఈ వీడియో గమనిస్తూ ఉంటే ఇది ఒకరితో జరిగేటువంటి పని కాదు. ఇది నాలో ఆలోచన పుట్టొచ్చేమో కానీ దీనికి అనేకుల సహాయం అవసరమై ఉంది. మీరు వీడియోలో గమనిస్తుంటే విశ్వాసులు చూడండి ఎంత సంతోషంగా వారి పనులు ఆహారం పంచేదాని కొరకు వారి సమయాన్ని వెచ్చిస్తున్నారో మీరు దీన్ని బట్టి ఆలోచన చేయొచ్చు. వారి పనులు మానుకున్నారు, ఒక రోజు కూలీ మానుకున్నారు. మీరు ఆలోచన చేస్తే వారికి ఒక్క రోజు కూలీ దగ్గరగా 1000 రూపాయలు దాకా వస్తుంది. ఆ యొక్క పనిని ప్రక్కన పెట్టి అనేకులకు ఒక పూట ఆహారం పెట్టాలి అన్న ఉద్దేశంతో వారి పనులన్నీ మానుకొని ఎంత సంతోషంగా వారు దేవుని పరిచర్య చేస్తున్నారో మీరు గమనించవచ్చు. ఈ ఫిబ్రవరి నెలలో మా కుటుంబ సభ్యుల్లో ఒకరు వారి యొక్క సహకారాన్ని అందించడం, అలాగే మా సహోదరి ఇనమాల సుజాత గారు ఈ యొక్క పరిచర్యకు సహకరించడం అనేది ప్రభు వారికి ఇచ్చిన మనసును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ వీడియోను మీకు ఈ విధంగా మేము అంతా షూట్ చేసి చూపించడానికి మా యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకునేదానికి లేదా మేమేదో చేస్తున్నాం అనేది చూపించుకునేదానికి కొరకు కాదండి. ఈ వీడియో చేయడానికి ఖచ్చితంగా మాకు స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటో కూడా మీతో నేను చెప్తా. ఏంటి అంటే, ఈ వీడియో మాకు మెమరీగా ఉండేదానికి, అంటే మేము ఇలాగా పలానా రోజు చేసాం, ఇలా యాక్టివిటీస్ చేసాం అన్న దానికి గుర్తుగా ఉండేదానికి వీడియో చేస్తున్నాం. రెండవది, ఖచ్చితంగా మీ ప్రాంతాల్లో ఇలా అనేకులు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆహారం లేని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా మీకు కనిపిస్తూ ఉంటారు. ఎన్నోసార్లు మీకు కనిపిస్తుంటుంది ఇవ్వాలని, కానీ ఇవ్వలేకపోతూ ఉంటారు. అయితే ఈ వీడియో చూస్తే కొంతైనా మీకు వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనిపిస్తుందన్న నాకు ఉద్దేశంతో యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని మీరు గమనిస్తూ ఉంటే దేవుని పరిచర్లో బలముగా వాడబడుతున్న దైవజనులు సజుడిని క్రీస్తు మినిస్ట్రీ ఫౌండర్ పాస్టర్ కమలాకర్ గారు కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడాన్ని కూడా మీరు గమనించవచ్చు. వీరంతా ఈ విధంగా పనిచేయడానికి కారణం ఒకటేనండి, ఒక్క పూటైనా మనం ఆకలితో ఉన్న వారికి ఆహారం పంచగలమేమో, మనమైతే చేయలేకపోతున్నాం. కానీ పరిచర్యకైనా సహకరించి మన వంతు మనం సహాయం చేసి వారి కళల్లో ఆనందాన్ని చూద్దామన్న ఉద్దేశంతో వారి పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి, ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి వారందరూ కూడా పరిచర్యలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఆహారం పంచేటప్పుడు కలిగే సంతోషం మాటల్లో వర్ణించలేనిదండి. ప్రభు చిత్తం అయితే ఈసారి మీరు మాతో కలిసి పరిచర్యలో పార్టిసిపేట్ చేయండి. నిజంగా ఆ ఆహారాన్ని, ఆ ప్యాకెట్ను ఎవరికైతే ఆ బీదవారికి, ఆకలితో ఉన్న వారికి ఇస్తూ ఉన్నప్పుడు వారి కళ్ళలో ఉన్న ఆనందం కావచ్చు, వారు చూసే జాలి చూపు కావచ్చు, నిజంగా మీ హృదయంలో చాలా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి విశ్వాసులందరూ కూడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంతో ప్రయాసతో ప్రార్థనాపూర్వకంగా మీరు వీడియోలో చూస్తూ ఉంటే బిడ్డలందరూ కూడా ఆహారం ప్రిపేర్ చేయడమే కాదు, ప్రార్థన చేయడాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఎందుకో తెలుసా, మనం ఈ లోకంలో క్రైస్తవులంగా బ్రతుకుతున్నామంటే ఈ లోకపరంగా భౌతికంగా ఆహారం అనేది మనకందరికీ మనసులో ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మనకు ప్రార్థన అనేది చాలా అవసరం. ఆ ప్రార్థన లేకపోతే ఈ లోకంగా భౌతికంగా మనం ఎన్నో ఆలోచనలు కలిగి, జ్ఞానం కలిగి ముందుకు కొనసాగవచ్చు, కానీ అది మన జీవితానికి మేలుగా, ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. అందుకే ఆహారం చేయడమే కాదు, మరి వారి కొరకు ప్రార్థన చేయడం, మరి ఆహారాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆ ప్యాకెట్ చేయడం, మరి అందరూ కూడా ఒక యూనిటీగా, ఐక్యతగా వారందరికీ కూడా ఆ ప్యాకెట్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడం మేము చేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వీరంతా కూడా సంతోషంగా, మీరు ఆ వీడియోలో చూస్తే వారి ముఖ ఛాయలు ఎవరు దిగులుగా కనిపించరు. ఎందుకో తెలుసా, వారు దేవుని పరిచర్లో వాడబడుతున్నామన్న సంతోషం.
ఒక్కరికి ఒక పూటైన ఆహారం పంచగలుగుతున్నామన్న ఆ సంతోషం వారి హృదయంలో మెండుగా ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం మేమందరం నార్త్ మోపూర్ అనగా నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూర్లో సజీవుడిని క్రీస్తు ప్రార్థనా మందిరం నందు ఇవన్నీ ప్రిపేర్ చేసి పార్సిల్ చేస్తూ ఉన్నామండి. మరి కొంత సమయంలో వీటన్నిటినీ కూడా తీసుకొని అల్లూరు ప్రాంతం నొద్దకు బయలుదేరుటకు వెళ్తూ ఉన్నాం. మరి అల్లూరు పరిసర ప్రాంతాల్లో అల్లూరు మండలం అంతా కూడా ఈ యొక్క ఆహారం పంచాలి అంటే ఎవరికి అనేది కూడా మీతో నేను చెప్తాను. ఎవరైతే రోడ్ల మీద మతిస్థిమితం లేకుండా ఉంటారో, ఎవరైతే భిక్షాటన చేస్తూ కనిపిస్తారో, ఎవరైతే నిరాశ్రయులుగా ఉంటారో, ఎవరైతే ఆకలి కొరకు వేచి ఉంటారో వారికి ప్రాముఖ్యంగా పంచుటకు ఈ ఆహారం ప్రిపేర్ చేయబడుతుంది. వారికి ఇచ్చిన తరువాత ఎవరైతే ఊరి బయట ఏ వసతులు లేకుండా, కనీసం నీటి వసతి కూడా లేకుండా ఎవరైతే ఉంటారో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. చూశారు కదా, ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ ఆ యొక్క పనులు చేస్తూ ఏ విధంగా బయలుదేరుతున్నారో. నన్ను నడిపించుచున్న దేవుడా, నీ కరుణా హస్తము తోడా, నన్ను రక్షించుచున్న యేసయ్యా, నా అడుగులు స్థిరపరచి. ఈ ఆహారం కొరకు వారు చూపిస్తున్న ఆ తగ్గింపు, వారు చేస్తున్న మర్యాదను చూస్తుంటే నిజంగా ఆహారం ఎంత ప్రాముఖ్యమో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకైతే ఆహారం 3 పూట్ల ఉంటుంది, దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి దానికి విలువ అంతగా మనకు తెలియకపోవచ్చు. కానీ మీరు గమనించండి, ఆహారం ఇస్తున్నప్పుడు వారు చూపించే ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ తగ్గింపు ఏదైతే ఉందో, దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందో తెలుసా? వారు ఎంత ఆకలితో ఉన్నారా అన్న విషయాన్ని మనకు అది తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మేము అల్లూరు ఆ రోడ్ల మీద ఎవరైతే నిరాశ్రయులుగా ఉంటారో, ఎవరైతే భిక్షాటన చేస్తుంటారో, ఎవరైతే మతి స్థిమితం లేకుండా ఉంటారో, లేదా మేము ఇచ్చేటప్పుడు ఎవరైతే మాకు కూడా ఆహారం ఇవ్వండి అని చెప్పి అడుగుతారో వారికి అందరికి కూడా ఆహారం ఇవ్వడం జరుగుతూ ఉందండి. స్తుతి పాడుటకే నన్ను బ్రతికించిన, నిన్ను గణపరచుటకే నన్ను కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నవారు, వారికి ఆ యొక్క కాగితాలు ఏరుకునేవారు, ఆ గోతాలు ఏరుకుంటూ వారి ఆహారం కొరకు వారు పడే పాటలను చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధ కలుగుతుందో ఆ మాటలో వర్ణించలేం. నిజంగా వారు ఆహారం తీసుకునేదానికి వారి చేతిలో ఉన్న పడేస్తూ మరి ఎంతో కష్టపడుతూ ఉన్నారండి ఆహారం కొరకు. కానీ ప్రభు మాకు ఇచ్చినట్టు గొప్ప సమయాన్ని బట్టి నేను నిజంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఒక పూటైనా వారికి ఆహారం పంచే విషయంలో దేవుడే మాకు సహాయం చేశారండి. ఇది మా గొప్పతనం కాదు, మా యొక్క జ్ఞానం కాదు, మాకున్న ఆ యొక్క ఆర్థిక స్తోమత కాదు, ఏది కాదండి. దేవుడే తన కృపలో మమ్మల్ని ఈ పరిచర్య విషయంలో సహాయం చేశారు. పిలిచావు నీ పని కొరకై, నీకిష్టమైన సేవా చేసేదను ఇలా నీ కొరకై, నీ కాడి నేను. ఆ చెట్టు కింద ఆ మట్టిలో ఆ పనుకుంటున్న వ్యక్తులకి కనీసం చాప కూడా లేక ఆ యొక్క ఒక మ్యాట్, అంటే మన ఫ్రిడ్జ్లో అట్ట ముక్కలు పడేస్తాం కదా, వాటిని ఏరుకొని దాని కింద పెట్టుకొని వారు పనుకోవడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి వారందరికీ ఆహారం పెట్టడం ఎంత ఆశీర్వాదమో మీరే చెప్పండి. మరి అల్లూరు ప్రాంతంలో ముగించుకొని ఇప్పుడే ఆ బట్రకాగులు అనే గ్రామంలో ఊరి చివరన ఏ వసతి లేకుండా, ఇక్కడ మీరు గమనిస్తే పట్టలు, ఆ కట్టెలతో ఉన్న ఇల్లులు,
ఏ వసతి లేదండి, నీటి వసతి అస్సలే లేదండి, కరెంటు వసతి ఏది కూడా లేదండి అక్కడ. అలాంటి వ్యక్తులకు కూడా ఆహారం పంచుటకు మా పరిచర్యకు ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకు నేను నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రత్యేకించి వారికి ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు. మంచి వెజిటేబుల్ రైస్, గోంగూర కర్రీ, చికెన్ కర్రీ, అలాగే వాటర్ ప్యాకెట్స్, దానికి సంబంధించిన ప్లేట్స్, ఇవన్నీ కూడా అరేంజ్ చేసేదానికి ప్రభు మాకు ఇచ్చిన సహాయం. ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేశామంటే, మరి ఆ వసతి లేకుండా ఉన్న వ్యక్తులు మరి నాన్ వెజ్ తినాలని ఆశ ఉండొచ్చు, కానీ తినలేకపోయే పరిస్థితి ఉండొచ్చు. ఒక పూటైనా వారికి అతి మంచి ఆహారం పెడితే ఎంతో తృప్తిగా, ఎంతో ఆనందంగా భోజనం చేస్తారు. నిజంగా వారు ఆ హృదయంలో దీవించే దీవెన మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం అండి. ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా. ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా. ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా. ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా. ఇప్పుడే ఆ ప్రాంతంలో ఆ యొక్క ఆహారాన్ని ముగించుకొని మరొక ప్రాంతంలో ఆహారం పంచుటకు మేము వెళ్తున్నాం. మీరు చూడొచ్చు, ఆ దైవజనులు, అలాగే యవనస్తులు, విశ్వాసులు, వీళ్ళందరూ కూడా ఎవరి పాటికి వారు ఆహారాన్ని తీసుకొని ఒక్కొక్కరికి ఇవ్వడం, పంచడం అనేది మీరు గమనించవచ్చు. ఇక ఇదంతా కూడా పంచి ఇంచుమించు 100 మందికి పైగా ఆహారాన్ని పంచి మేమందరం కూడా సంతోషంగా ఆ మందిరానికి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ వంతు మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.